హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇన్సైడ్ మిస్టరీ. ప్రతి వస్తువులో ఒక రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని వెలికి తీసేది మన ఇన్సైడ్ మిస్టరీ. సో మన ఇన్సైడ్ మిస్టరీ ఛానల్లో చిన్న చిన్న ఐటమ్స్ని కట్ చేయడానికి కానీ దాని లోపల ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి చిన్న చిన్న ఐటమ్స్ కట్ చేయడానికి నేనైతే ఈ టూల్ని తీసుకొచ్చాను. ఈ టూల్ వచ్చేసి నేను రాణిగంజ్లో తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 2400 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఐటమ్స్ అయితే మనకి ఇచ్చారో దీన్ని అయితే నేను ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపెడతాను. ఒకసారి అయితే బయట సైడ్ ఈ బాక్స్ ఇలా ఉంది చూడండి. సో 100 పీసెస్ డై గ్రైండర్ కిట్ MAF Pro India అని అయితే ఉంది దీని మీద. సో ఇందులో ఒక మినీ గ్రైండర్, డిఫరెంట్ లాంగ్వేజెస్ అనుకుంటా. సో ఇదైతే మేడ్ ఇన్ చైనా. ఈ బాక్స్లో లోపల ఎలా ఉంటుందో మీకైతే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈరోజు మనం ఈ టూల్ని అయితే లోపల ఏముందో చూసి లోపల ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో మనం అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. ప్లీజ్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో విప్పేద్దామా? రైట్, ఫస్ట్ స్టార్టింగ్ ఇది తీసినట్లయితే సో మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చిండు. బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. బాక్స్ మాత్రం చాలా బాగుంది. ఇందులో ఈ బాక్స్ అయితే వచ్చింది. లోపల చిన్న చిన్న టూల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేదో కేబుల్ వచ్చింది. ఎందుకంటే ఈ మిషన్ చిన్న చిన్న ప్లేస్లలోకి వెళ్ళదు కాబట్టి సో దీనికి అటాచ్ చేసుకొని ఈ వైర్ త్రూగానైతే ఆ చిన్న చిన్న ఎక్కడికైతే వెళ్ళని ప్లేస్లలో అక్కడికి వెళ్ళి కట్ చేసుకోవడానికి అయితే ఆయన అక్కడ షాప్లోనైతే చెప్పిండు. నేనైతే అక్కడ నేను వేరే పీస్ తోటి అయితే డెమో చూసిన. సో ఈ పీస్ తోటి అయితే మనం ఖచ్చితంగా దీన్ని ఫిట్ చేసి ఎలా వర్క్ చేస్తుందో మీకైతే చూపెట్టబోతా. సో దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ టూల్ కిట్లోనైతే ఏమేమి వస్తువులు ఉన్నాయో మనం అయితే చూద్దాం. సో ఇట్లా ఓపెన్ చేస్తే సో మనకైతే కొన్ని గ్రైండింగ్ వీల్స్ అయితే ఇచ్చిండు. సో కొన్ని గ్రైండింగ్ వీల్స్, అదేవిధంగా ఈ డబ్బాలో కూడా కొన్ని గ్రైండింగ్ వీల్స్ ఉన్నట్టున్నాయి. ఓ సూపర్. ఇదేమో చిన్న సైజు ఉన్నాయి, ఇదేమో పెద్ద సైజు ఉన్నాయి. ఇది వచ్చేసేమో పేపర్ గ్రైండింగ్ వీల్స్ అండ్ ఇవి వచ్చేసేమో మెటల్ గ్రైండింగ్ వీల్స్. ఇది వచ్చేసి మెటల్ గ్రైండింగ్ వీల్స్, చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. సో అయిపోయింది. అండ్ చిన్న సైజ్ ఇదేమో స్పాంజ్ టైప్ ఉంది. వచ్చేసి అయితే నాకు తెలిసి ఎప్పుడన్నా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ బఫింగ్ చేసినప్పుడు క్లీన్ చేయడానికి అనుకుంటా. చిన్న అయితే 2 వచ్చినాయి, ఇది ఒకటి వచ్చేసింది. సో ఇవి ఇందులో పెట్టేసాం. సో ఒక చిన్న బఫర్ అయితే వచ్చింది. నేను చిన్న చిన్న ఐటమ్స్ బఫరింగ్ చేయడానికి చిన్న టూల్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు చిన్న ఎమ్రీ రౌండ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని దీన్ని అయితే ఆపరేషన్ చేసుకోవడానికి అయితే ఈ చిన్న టూల్ అయితే మనకి ఇచ్చారు. సో ఇట్లాంటి రౌండ్ వచ్చేసి మనకు 5 అయితే ఇచ్చిండు. 1 2 3 4 5 అయితే ఇచ్చిండు. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఎమ్రీ బెల్ట్ కొన్ని ఏమో కొంచెం లావుగా, కొన్ని సన్నగానైతే ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని అయిపోయింది. అండ్ కొన్ని వచ్చేసి ఇది కూడా ఒక కిట్ ఇచ్చిండు, చిన్న చిన్న వాటికి హోల్స్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న చిన్న వాటికి స్క్రూ టైపు మన లోపల గాలాకి ఇట్లా చేయడానికి చిన్న స్క్రూలు. యాక్చువల్లీ ఇది ఏంటంటే చిన్న చిన్న వస్తువులకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ గ్రైండింగ్, డిఫరెంట్ షేప్స్లో ఉన్న గ్రైండింగ్. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న వాటికి ఎప్పుడైనా ఏదైనా చిన్న ఐటమ్ ఉంటుంది కదా, వాటి లోపల రౌండ్గా క్లీన్గా చేసుకోవడానికి అయితే మనకి ఈ టూల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా డిఫరెంట్ షేప్స్లో ఉన్న టూల్స్ అయితే 1 2 3 4 5 7 అయితే ఇచ్చారు. సో ఈ డిఫరెంట్ 7 టూల్స్ అయితే మనకి ఇచ్చిండు. సో ఇవైతే
పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఒక స్పానర్ అయితే ఇచ్చిండు. నాకు తెలిసి ఇక్కడ ఇది విప్పడానికి, ఎందుకంటే నాకు ఎట్లా తెలుసు అంటే నేను అక్కడ చూసిన ఈ షాప్లోనైతే మనం తీసుకున్నామో అక్కడ ఎలా ఫిట్ చేయాలో చెప్పినప్పుడు ఈ స్పానర్ని వాడిండు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి 2 వచ్చేసి మనకు ఈ గ్రైండింగ్ వీల్స్ ఫిట్ చేయడానికి. సో అది కూడా మీకు చూపెడతా నెక్స్ట్. అండ్ వచ్చేసి 2 ఏమో హోల్స్ చేయడానికి, ఒకటేమో మామూలు ఎక్కువ లోతుగా చేయడానికి, అండ్ ఇంకోటి వచ్చేసి మామూలుగా చేయడానికి. ఈ 2 టూల్స్ అయితే ఇచ్చిండు. అదేవిధంగా ఒకటి మనకు లోపల ఈ టూల్ పెట్టుకోవడానికి అయితే ఒక ఎక్స్ట్రా టూల్ అయితే ఇచ్చింది. ఇది ఎక్స్ట్రా టూల్. అదేవిధంగా ఫ్యూజ్ కానీ ఏమన్నా ఇదైనప్పుడు మనం ఇవన్నీ ఇప్పడానికి ఎల్లంకి కూడా ఇచ్చిండు. అదేవిధంగా మనకైతే 2 ఎక్స్ట్రా ఫ్యూజులు అయితే ఇచ్చిండు, 2 కార్బన్ ఫ్యూజులు. సో దీన్ని అయితే ఇప్పుడు పక్క పంట పెట్టేద్దాం. మెయిన్ వచ్చేసి ఇది మన యొక్క మినీ గ్రైండర్, డై గ్రైండర్. చూడడానికి అయితే చాలా బాగుంది మినీ గ్రైండర్. వైర్ కూడా ఒక 1.5 మీటర్ వరకు అయితే వైర్ ఇచ్చిండు. యాక్చువల్గా ఇది ఎట్లా వర్క్ చేస్తుందని మనం చూద్దాం. సో మీరు చూడవచ్చు ఫాస్ట్గా జరుగుతుంది. సో దీనికి 1, 2, 3 నెంబర్స్ అయితే ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే షాప్ ఆయన ఏం చెప్పిండంటే ఇట్లాంటివి మనం చిన్న చిన్న వస్తువులు యూజ్ చేసినప్పుడు కంటిన్యూగా వాడొద్దంట. కంటిన్యూగా వాడినప్పుడు లోపల చిన్న పార్ట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా ఖరాబ్ కావడానికి వీలవుతుందని చెప్పి చెప్పిండు. సో ఏదైనా కూడా 1 మినిట్ లోపే యూజ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆఫ్ చేస్తే లోపల చల్లగా అవుతుందని చెప్పి చెప్పిండు. అండ్ ఇందులో వచ్చేసి 2, 3, 4, 5, 6 దాకా అయితే ఉంది. స్పీడ్ వచ్చేసి 6 స్పీడ్ వరకు అయితే ఉంది. జస్ట్ మనం 1, 2 స్పీడ్లోనే వాడుకుంటాం. చూడవచ్చు 1, 2 ఈ విధంగా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు మనం దీంతో. అండ్ కింద వచ్చేసి ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చిండు. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇక్కడ వచ్చేసి ఫీజెస్ చూసారు కదా, ఈ కార్బన్ ఫీజెస్ పెట్టుకోవడానికి ఇవి ఎక్స్ట్రా కూడా మనకి ఇచ్చిండు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకు టూల్స్ ఫిట్ చేసుకోవడానికి. ఈ టూల్స్ ఎలా ఫిట్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఇచ్చిన టూల్స్ ఎలా ఫిట్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలని అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇలా కంప్లీట్ లోపల ప్రెస్ చేసినప్పుడు ఇలా తీసుకుంటే ఇదైతే రిమూవ్ అయిపోద్ది. అండ్ మళ్ళీ దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడే ఇది టైట్గా ఉంటుంది అనమాట. టైట్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ చిన్న స్పానర్ ఇచ్చింది కదా, ఈ స్పానర్ తోటి ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది స్పానర్ ఇచ్చింది కదా, స్పానర్ ఇచ్చి దీన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇందులో మనం ఒక టూల్ పెట్టి అయితే ఎలా వర్క్ చేస్తుంది అది చూద్దాం. ఇది ఇలా ఉంటుంది కదా, జస్ట్ అయితే సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఐటమ్ని అయితే మనం గ్రైండ్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ ఒక చిన్న చాక్ మార్ అవుతుంది. సో ఈ విధంగా ఈ టూల్ వచ్చేసి స్మూత్గా చేసుకోవడానికి.
సో ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్ అన్నమాట. అంటే ఇలా చిన్న చిన్న పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, చిన్న ఆ లోపలికి మనకి చేసుకోరాదు కాబట్టి ఇట్లాంటి చిన్న సందులల్లా చేసుకోవడానికైతే ఈ మినీ గ్రైండింగ్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని టూల్ నిప్పేద్దాం. తిప్పుకోవడానికి కూడా సేమ్ అంతే, కంప్లీట్ ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా కొంచెం లూజ్ చేసుకొని దీన్ని ఇలా లాగేసుకుంటే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మెటల్ వీల్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూపెడతాం. ఈ మెటల్ వీల్ని ఫిట్ చేసుకోవడానికి ఇలాంటి టూల్ అయితే మనకి ఇచ్చింది కదా, దీనికి పైన ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని అయితే ఇలా తీసేసుకోవాలి. ఇందులో 2 చిన్న ప్లాస్టిక్ వాచర్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా అయితే టైట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఆన్ చేసి చూద్దాం. ఎంత వర్క్ చేస్తుందని అయితే చూద్దాం. సేమ్ ఇదే ఉండదు కదా ఇంతకుముందు. చాలా కట్ చేస్తుంది. సో ఈ టూల్ వచ్చేసి అయితే ఈ విధంగా పనిచేస్తుంది. సో ఈ మెటల్ వీల్స్ అండ్ పేపర్ వీల్స్ కూడా సేమ్ వర్క్ చేస్తున్నాయి. ఈ మీకు మెటల్ వీల్స్ అయినా కూడా పేపర్ వీల్స్ అయినా కూడా ఇట్లాంటి డబ్బాల్లో మామూలుగా దొరికిపోతాయి. నాకైతే ఈ డబ్బాల్లో ఒక 10-12 వరకు అయితే ఇచ్చిండు. అంటే ఈ బాక్స్ తోటే వచ్చింది. మామూలుగా అక్కడ నేనైతే రానిగాని షాప్లో చూసినా కదా, ఇట్లాంటి బాక్సెస్ కుల్లా కూడా దొరుకుతున్నాయి మనకు కావాలంటే. ఒకవేళ మనకు వెంటనే విరిగిపోయినా కానీ ఇది చినిగిపోయినా కానీ ఇట్లాంటి బాక్స్లో అయితే మళ్ళీ కొనుక్కొని రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్టెండ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకి ఇలా ఒక ఎక్స్టెండ్ వైర్ ఇచ్చింది కదా, అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే ఈ టూల్ని అయితే రిమూవ్ చేస్తున్నా. జస్ట్ దీన్ని ఇలా లూజ్ చేసి దీన్ని ఇలా పైకి లాగాలి అంతే. ఇది ఫిట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఈ ప్లాస్టిక్ ఉంటుంది, థ్రెడ్డింగ్ ఉంటుంది దాన్ని కొంచెం ఇలా రిమూవ్ చేసుకుంటే ఇది విడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఇందులో ఇలా ఒక వైర్ వస్తుంది, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. లోపల నుండి వచ్చే వైర్ని ఇలా లోపల దీనిలో ఫిక్స్ చేసుకొని దీన్ని టైట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు కథ అంతా ఇంట్లోనే ఉన్నది. దీన్ని పెట్టుకొని ఇది తిరగడం వల్లనే ఎక్స్టెండ్ ఇక్కడికి వచ్చి ఈ టూల్ తిరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇక్కడ ఇట్లా ఫిట్ చేసుకోవాలి. రైట్. చూసుకోవచ్చు మనము ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇక్కడ తిరిగేది ఇక్కడ తిరుగుతుంది. సేమ్ స్పీడ్ కూడా. సో ఇక్కడ కూడా టూల్ పెట్టి చూద్దాం ఎలా రన్ అవుతుందా. సేమ్ ఈడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక హోల్ ఇస్తాడు, ఈ హోల్ ఇస్తాడు కదా, ఈ హోల్లో
సేమ్ ఇక్కడ మనకు ఒక హోల్ కనబడుతుంది, ఈ హోల్లో నుండి సో ఈ హోల్కి ఇలా పెట్టేసేయాలి లోపల ఒక టూలు. దాని తర్వాత దీన్ని సేమ్ మనకి ఇచ్చిన స్పానర్ తోటి వస్తుంది, దీన్ని ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని సో మనకి ఇది ఉంది కదా, నెక్స్ట్ దీన్ని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఇది లూజ్ చేసినప్పుడైనా టైట్ చేసినప్పుడైనా ఇది ఇలానే ఉండాలి, ఎందుకంటే ఈ హోలు ఇక్కడ లోపల ఈ బిట్ను పట్టుకొని ఉంటుంది కాబట్టి. అండ్ దీన్ని కొంచెం టైట్ చేసుకోవాలి, కొంచెం కాదు మంచిగా టైట్ చేసుకోవాలి. దెన్ అప్పుడు ఇది తీసేయాలి. తీసేసినప్పుడు చూడవచ్చు సేమ్ ఈ టూల్ ఇక్కడ పెట్టినప్పుడు ఎట్లా రన్ అవుతుందో ఈ ఎక్స్టెన్షన్ అక్కడ అంత దూరం పెట్టినప్పుడు కూడా రన్ అవుతుంది. ఎందుకంటే ఒక్కోసారి ఇది ఇంత పెద్దగా ఉంటుంది కదా ముందట, ఆ చిన్న చిన్న ప్లేస్లకు పోదు కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ అని ఇచ్చింది. ఇదైతే నాకు బాగా అనిపించింది. సో చూద్దాం ఇప్పుడు. సేమ్ వర్క్, ఏం డిఫరెంట్ లేదు. నేనేంటంటే ఇట్లాంటి వస్తువులు యూజ్ చేసేటప్పుడు ఒకటే ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, కంటిన్యూగా మాత్రం రన్ చేయొద్దు. ఎందుకంటే ఇదంతా చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, కంటిన్యూగా రన్ చేయడం వల్ల ఓవర్ హీట్ అయిపోయి తొందరగా కాలిపోయే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ రన్ చేసి మళ్ళీ ఒక 1 మినిట్ దాన్ని చల్లబరిచిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకున్నాం అనుకో, మనకు ఎక్కువ రోజులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నాకు అది ఇదే విషయాన్ని అక్కడ షాప్లో కూడా చెప్పారు. సో ఇట్లా ఇదే విధంగా కంటిన్యూగా అయితే మనం రన్ చేయొద్దు. జస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ రన్ చేయాలి. అట్లా రన్ చేసినప్పుడు ఇందులో లోపల ఓవర్ హీట్ అయితే కంటిన్యూగా ఓవర్ హీట్ అవుతాయి కాబట్టి. ఇంకో టూల్ అయితే పెడదాం ఇప్పుడు. సేమ్ హోల్ చూసుకోవాలి, లూజ్ చేసి దీన్ని ఇలా పట్టుకొని నెక్స్ట్ ఈ టూల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ విధంగా బఫరింగ్ చేయడానికి అయితే ఈ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద వస్తువులు కాదు, ఇది యాక్చువల్లీ దీని పేరే డై గ్రైండర్, మినీ డై గ్రైండర్ అనమాట. చిన్న చిన్న వస్తువులు అంటే మినీ మైక్రో వస్తువులు ఉంటాయి కదా, వాటిని మనం గ్రైండింగ్ చేయడానికి బఫరింగ్ చేయడానికి డిఫరెంట్ షేప్లో అయితే కట్ చేయడానికి అయితే ఈ మిషన్ అయితే యూజ్ చేయడానికి చాలా బాగానైతే ఉంది. ఓవరాల్గా ఈరోజు వీడియో. సో నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో కోసం నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నా వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లోనే అయితే వస్తాయి, వెంటనే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో యాక్చువల్గా మన ఛానల్ వచ్చేసి ఇన్సైడ్ మిస్టరీ అంటే చిన్న చిన్న వస్తువులు, లైక్ ఏంటంటే చిన్న చిన్న వస్తువులు మనం డైలీ వాటిని వాడుతూ ఉంటాం. ఎన్నో వస్తువులు, తినే వస్తువులు కానీ మన ఎలక్ట్రిక్ వస్తువులు కానీ ఎన్నో రకరకాల వస్తువులు ఉంటాయి. ప్రతి ఒక్క వస్తువు దాని లోపల ఎలా ఉండదో మనం చాలా మందికి తెలియదు. ఒకవేళ నా ఛానల్లో మీరైతే రకరకాల వస్తువులు అయితే లోపల అది ఏ విధంగా ఉంటుందో అయితే మీరు నా ఇన్సైడ్ మిస్టరీలో ఛానల్లోనైతే చూడబోతారు. సో ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.